మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం విలువైనటువంటి వాక్యమును వినడానికి విచ్చేసి ఉన్న మీకు అందరికీ కూడా ప్రభుపక్షంగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. పరిచర్య చేసిన వారికి కూడా నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేస్తూ చదువుకున్నటువంటి వాక్య భాగం లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించాం. మరొకసారి చదువుకుందాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు గెనసరేతు సరస్సు తీరమున యేసు ప్రభువారి పరిచర్య, తదుపరి జాలరులుగా ఉన్నటువంటి సీమోను పేతురు బృందం వారు రాత్రంతయు ప్రయాసపడ్డారు, ప్రతిఫలం లేదు. వారి వలలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు యేసయ్య ఆ చూపు వీరి మీదకి వెళ్ళడం, సీమోనుదైన దోణెను కొంచెము లోతుకు నడవమని చెప్పి అక్కడ కూర్చుండి కొన్ని విషయాలు తెలియపరిచాడు. తదనంతరము యేసు ప్రభువారు పేతురుతో చెబుతున్న మాట, కొంచెం లోతుకు నడిపి మీ వలలు వేయండి. మీ ఉద్దేశం ఏదైతే ఆ చేపలు పట్టాలన్నారో ఆ ప్రతిఫలం మీరు పొందుతారో అని చెప్తున్నప్పుడు యేసయ్యకు పేతురు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమ పడ్డాము, ప్రయాసపడ్డాము, మాకు ఫలితం రాలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఈరోజు ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వినే సమయానికి మన వ్యక్తిగతమైన జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఒక పనిని తలపెట్టి ఒక ప్రయాసతో కూడినటువంటి ప్రయాసతో మనము ప్రయాసపడి ఆ పని అనుకూలం కాక విచారంతో, వేదనతో, చింతతో మన జీవితము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం మనకు ఎంతగానో సహాయకరంగా ఉంటూ ఉంది. పేతురు ప్రభువుతో అంటున్నాడు, మా ఏలినవాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఫలితమైతే మాకు లేదు, ప్రయోజనం మాకు లేదు. ఏ చేపలు పట్టుటకు మేము ప్రయాసపడ్డామో అవి మాకు పడలేదు. కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తాం. ఆయన మాట చొప్పున వల వేసిన తర్వాత వారు అక్కడ సమృద్ధిని చూస్తున్నారు, ఎంతగానో సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. అదే దోణె, అదే సముద్రము, అదే వలలు, అదే ప్రాంతము, వారు ఎంతో ప్రయాసపడినటువంటి ప్రాంతం కూడా కావచ్చు అది. కానీ యేసయ్య మాట చెప్పిన తర్వాత, ఆ మాటకు లోబడిన తర్వాత వారు ఫలితాన్ని, ఆశ్చర్యకరమైన ఫలితాన్ని వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నిరాశలోనూ నిట్టూర్పులోనూ కృంగిపోయినప్పుడు ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప అభయం ఏంటంటే,
ఆయన మాటకు మనము లోబడగలిగితే, ఆయన మాటకు మనము విధేయులు అవ్వగలిగితే దేవుడు గొప్ప ఆ సంతోషాన్ని మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ నీ మాట చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన మాట ప్రకారం మనము చేయగలిగితే ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మనము రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథాన్ని మనం చూద్దాం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలలో ఒక సందర్భాన్ని చూస్తాం. మనం గమనిద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేననుకుంటుని, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మును మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనైనను అతడు శుద్ధుడాయను. ప్రభునందు ప్రియమైన సంగమా, ఇక్కడ చదివినటువంటి వాక్య సారాంశములు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, నయమాను అనేటువంటి వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆయన ఇంటిలో పనిచేస్తున్నటువంటి చిన్నది, ఇశ్రాయేలు వారికి సంబంధించిన చిన్నది, ఆమె బానిసగా ఇక్కడ ఉంది. నయమానుకున్నటువంటి బలహీనత, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, బాగు కాలేదు. ఈ చిన్నది చెబుతూ ఉంది, అదిగో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఆయన దగ్గరకు వెళితే నా యజమానుడికి బాగవుతుందని తన యజమానురాలకు చెప్పింది. తన యజమానురాలు భర్తకు చెప్పిన తర్వాత, నయమానుకు చెప్పిన తర్వాత నయమాను వెళ్ళాడు, ఎలీషా ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలీషా ఏం చెబుతున్నాడంటే, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 మారులు స్నానం చేయి. చదువుకున్న మాటలు మనము చూస్తాం. 7 మారులు స్నానం చేయి నువ్వు అని చెబుతున్నాడు. ఈయన కోపగించుకున్నాడు నయమాను. ఆయన దగ్గరకు వచ్చి ఏదన్నా చేస్తాడేమో, ఒక దూతను పంపించి చెప్పిస్తున్నాడు. అది కూడా ఆయన కూడా రావడం లేదు, రౌద్రుడై వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఇది కాకుండా ఇంకేదన్నా చెప్పుంటే నువ్వు చేసేవాడు కదా. ఆయన చెప్పింది ఏంటి? యొర్దాను నదిలో స్నానం చేయమన్నాడు. అదొకటే కదా నువ్వు చేయాల్సింది. సందర్భం ఇది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువునందు పిల్లారా, కొన్ని పర్యాయాలు దేవుడు మనకు వాక్యం ద్వారా చెబుతున్నటువంటి మాటను చెయ్యాలి అంటే మనకు మనస్సు ఒప్పదు. ఎందుకలా చేయాలి అంటే మనం దాన్ని కొన్నిసార్లు అనుకోవచ్చు ఈగో అనుకోవచ్చు, లేకపోతే ఏదో తెలియనటువంటి ఒక అహంభావం అనొచ్చు. ఏమి అక్కడికే పోవాలన్నా, ఈడికే పోవాలన్నా, ఇలా చేసుకోకూడదా? కొంతమంది ప్రార్థనకు రమ్మంటే చెప్పే మాటలు అవే. మందిరానికి రండి అయ్యి ఆదివారం అంటే ఏమి ఇంట్లో చేసుకుంటే లేదా? దాన్ని ఏమంటాము? లాజిక్ అంటారో, లేకపోతే అహంభావం అంటారో, లేకపోతే అసలు రావాలని ఉద్దేశం లేదో. దేవుని మందిరంకి వచ్చి వాక్యం వినడం కోసం అయ్యా మందిరానికి రమ్మంటే ఏమి ఇంట్లో చేసుకుంటే ప్రార్థన లేదా? మేము ఇంట్లో చేసుకుంటున్నాంలే అనేవారు ఉన్నారు. అనకపోయినా అలా ఆలోచన చేస్తూ దేవుని మందిరానికి దూరం అయ్యేటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈరోజు గమనిద్దాం ప్రభువునందు పిల్లారా, ఈయన ఒక రౌద్రముతో వెళ్ళిపోతున్నాడు. మా ప్రాంతంలో మంచి మంచి నదులు ఉన్నాయి కదా,
దానికంటే పెద్ద శ్రేష్టమైనదా యోర్దాను నది? నదుల గురించి ఆలోచన చేశాడు, తన యొక్క స్థితిని గురించి ఆలోచన చేశాడు. కానీ ఈ దైవజనుడు ఎలీషా చెప్పిన మాట వినడం ద్వారా నేను మేలు పొందుతాను అని విశ్వసించలేకపోయాడు. కొంచెం ఆలస్యమైనా, 1 గంట 2 గంటలు ఆలస్యమైనా అంతే కదా, చెప్పినప్పుడు వెంటనే వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళా దాసుడు చెప్పిన మాట విన్నాడు. విని వచ్చి చేసిన పనికి, ఆ స్నానం చేయమని చేసిన పనికి ఆయన లోబడిన తర్వాత, దాసుని మాట విని చేసిన తర్వాత శుద్ధుడయ్యాడు. అప్పుడు ఆయనకు ఆలోచన అలాగని ఉంటుంది, అయ్యో 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 ఎంత నేను తప్పు పని చేశాను. వెంటనే వచ్చి ఉంటే ఇంకొంచెం ముందుగా నేను స్వస్థత పొందేవాడిని. ఈరోజు కూడా మన జీవితంలో కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, దేవుని మాట చొప్పున నడవక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు మనం విధేయులం కాకుండా ఉండడాన్ని బట్టి మనకు రావలసినటువంటి నెమ్మది, మనకు రావలసినటువంటి సంతోషం, మనకు రావలసినటువంటి క్షేమము ఇంతవరకు మనముగా మన ఆలోచనలను బట్టి. ఆయన అనుకున్నాడు కదా, ఏమి మా ఊర్లో లేవా, మా ప్రాంతంలో లేవా నదులు, మంచి నదులు, అక్కడ మునగొచ్చు కదా, అక్కడికి మునిగి నేను శుద్ధినవుతాను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎలాగో ఆ దాసుని మాట విన్నాడు. ఈరోజు ప్రభునందు ద్వారా కొన్నిసార్లు మనం ఆలోచన చేసే ఆలోచనను బట్టి ఆశీర్వాదాన్ని, అంటే దేవుని మాటను వినకుండా మనం ఆలోచన చేసే ఆలోచనను బట్టి ఆశీర్వాదము ఒకవేళ దూరం అవుతూ వస్తుందేమో. ఈరోజు వరకు కూడా ఆలస్యం చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుతున్నామేమో. ఆయన మాట చొప్పున ఆ వలలు వేయగా, ఆయన మాట చొప్పున వలలు వేయగా, అయ్యా మేము ప్రయాసపడ్డాం, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఈరోజు నా మాట, నీ మాట, మరొకరి మాట కాదు, కానీ దేవుని మాట ప్రకారము మనం ఏ పనిని తలపెడతామో, దేవుని మాట ప్రకారము ఏదైతే మనము ఆయనకు అప్పగించి ఆ పనిని జరిగిస్తామో, ఇక మిగతా భారం అంతా ఆయన చూసుకోవాలి, ఆయన చెయ్యాలి. రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాను అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు పేతురు. అలాగే మనం కూడా ప్రభువుని పిల్లారా, ఈ నయమాను కూడా కొంచెం మొదట కోపగించుకున్నా ఆ దాసుడు మాట వింటున్నాడు. ఈరోజు కూడా దేవుని మందిరంలో దైవదాసునిగా సేవకుని మాట వినడము అది మనకు మేలుకరం. బైబిల్ నుంచి సేవకుని నోట ఉంచినటువంటి మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట కనుక అది మనకు ప్రయోజనకరమే, నష్టమైతే కాదు. దేవుని మందిరం నుంచి వినిపించబడుతున్న మాటలు అవి మనకు మేలుకరమే కానీ నష్టకరమైనవి కాదు. ఈరోజు చాలామంది దేవుని మందిరంకు రావాలి అంటే ఎందేందో ఆలోచన చేస్తున్నారు, రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. క్షేమకరమైన మాటలు, మనకు ప్రయోజనకరమైన మాటలు, వాటిని పాటించడాన్ని బట్టి, దేవుని మాటలు విన్న తర్వాత పాటించడాన్ని బట్టి వచ్చే ప్రయోజనం ప్రభు మనకు సిద్ధపరిచాడు. కానీ ఆ ప్రయోజనాన్ని ఈరోజు వరకు ఆలస్యం చేసుకుంటున్నావేమో. ఆయన మాట చొప్పున నీవు జీవించక, ఆయన మాటలకు లోబడక, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే విన్నాడు పేతురు, ఫలితం అక్కడ చూస్తున్నారు. కాబట్టి మొదటి సందర్భం ఏంటంటే, నయమాను మొదట వినకపోయినా తర్వాత విన్నాడు, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని ఆయన జీవితంలో పొందుకున్నాడు, స్వస్థత కార్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ముగించుకుందాం. రెండవ సందర్భాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో రెండవ సందర్భాన్ని చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము చూద్దాం. 4వ వచనము మరియు 7వ వచనం, ఈ రెండు వచనాలను చదువుదాం. యెహెజ్కేలు 4 నుంచి 7 వరకు చదువుదాం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, జీవముతో ఉన్నటువంటి వాటితో కాదు, ఒక లోయ ఎండిన ఎముకలతో ఉంది. ఆ ఎండిన ఎముకల లోయతో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలును
మరి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అవి బ్రతకగలవా అని అడుగుతూ అక్కడికి దర్శనాన్ని దర్శనం ద్వారా ఆ యొక్క విషయాలను మాట్లాడిస్తున్నాడు. చూద్దాం ఒక దర్శనం. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. ఈరోజు సజీవంగా ఉన్న మనము ఆయన మాట వినాలంటే మనము ఏమాత్రం కూడా లోబడ్డం లేదు. ఈ ఎండిన ఎముకలతో ఉన్నటువంటి లోయ దేవుని మాటకు స్పందన వస్తుంది. ఈరోజు దేవుని వాక్యము మనకు వినిపించబడుతున్నప్పుడు ఎవని మరి జీవితము దేవుని మాట మీద ఆధారపడుతుందో, ఎవని హృదయము గ్రహింపుగా ఆయన మాట వింటారో వారి జీవితాల్లో ఒక స్పందన ఉంటుంది. ఎండిన ఎముకల లోయైనా కదిలించబడుతుంది, కానీ ఈరోజు సజీవంగా ఉన్నటువంటి జీవితాలు కదిలించబడడం లేదు. కారణం ఆయన స్వరాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడమే, ఆయన స్వరాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. కాబట్టి అలా చదువుదాం. 7వ వచనం వరకు చాలా విషయాలు ఉన్నాయి, మనం చదువుదాం. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నర్రములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని ఒక దర్శనాన్ని ప్రవక్తకు చూపించాడు. అయ్యో, ఇదిగో ఈ లోయలో ఉన్నటువంటి ఎముకలు ఈ రీతిగా ఉన్నాయి. ఒక దర్శనాన్ని చూపించాడు యెహెజ్కేలుకు. చూపించి ఈ ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు బ్రతుకుతాయని కానీ బ్రతకవని కానీ చెప్పలేదు. అయ్యా, అది నీకే తెలుసు అని చెప్పాడు. ఈరోజు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, కొన్నిసార్లు మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. వాక్యం ఒక రకంగా మనకు బోధించబడితే మనము మరొక రకంగా ఆలోచన చేసి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రవక్త అలా చెప్పలేదు, అది నీకే తెలుసు ప్రభువా. తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. వాటితో మాట్లాడు, నీవు వాటితో ప్రవచించు. ఆ ఎండిన ఎముకల లోయ దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారంటే, ఎన్నో పర్యాయాలు దేవుడు మనలను ప్రేమిస్తున్నా, దేవుడు మనలను కనికరిస్తున్నా, దేవుడు మనలను ఆదరిస్తున్నా, కొన్నిసార్లు మనం తప్పిపోయిన కారణాన్ని బట్టి కొన్నిసార్లు మనము మన జీవితాల్లో ఇక మన ఆశ విఫలమైపోయింది. దేవుడు ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడు అన్నట్లుగా నిరాశలో వారు ఉన్నారు. అలాంటి సమయంలో ప్రవక్తను ఏర్పరచి వారితో మాట్లాడిస్తున్నాడు. మీ ఆశ విఫలం కాలేదు, ఈ రోజైనా మీ దేవుని మాట మీరు వింటే. కొంతమంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు మేము బాగా అవుతామా, ఇంత పెద్ద వయసు వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని దేవుడు క్షమిస్తాడా? క్షమాపణకు వయసుతో నిమిత్తం లేదు. ఒకవేళ నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు ఎలాగ జీవించావో, ఒకవేళ ఈ మాట వినే సమయానికి దేవుని మాటకు లోబడ్డానికి ఇష్టపడితే, ఎండిన జీవితముగా జీవము లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ లోయలోకి ఒక మార్పు ఎలా వచ్చిందో, ఎముకలు ప్రత్యేకంగా అవన్నీ కూడా ఒక ఆకారంలోనికి వచ్చాయో, అలాగే మన బ్రతుకులను కూడా దేవుడు సరైన రీతిలో సరిచేయడం కోసమే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆ స్వరాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. దేవుని మాటకు మనము లోబడాలి. నా కోసం దేవుడి మాట తెలియచేస్తూ ఉన్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు వెళ్ళి మేమేమి ప్రార్థనకు పోదాం, మమ్మల్ని చూసి నవ్వుతారు కొంతమంది. అంత ముసలి ప్రాయం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చారు మందిరానికి అని. కొంతమంది ముసలి ప్రాయం వచ్చినా
వారు ఇంకా మూర్ఖులుగానే ఉంటున్నారు. కొంతమంది మూర్ఖమైన ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇంకేం క్షమిస్తాడు దేవుడు మమ్మల్ని అన్నట్లుగా. ఈరోజు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, నయమాను ముందు వినలేదు, తర్వాత విన్నాడు, మేలు పొందాడు. ఎక్కడ కూడా ఆయన మాట చొప్పున యెహెజ్కేలు, దేవుని మాట చొప్పున యెహెజ్కేలు ఆ ఎముకల లోయతో మాట్లాడుతున్నాడు. ఆ ఎముకల లోయలో దేవుని మాట ప్రకారము ఒక కదలికను మనం చూస్తూ ఉన్నాం చదవడాన్ని బట్టి. ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి, ఎండిపోయిన జీవితాలుగా, కదలిక లేని జీవితాలుగా. ఏ విధంగానైనా వాక్యము మనకు అందించబడుతూ ఉన్నప్పటికీ కొంతమంది జీవితాల్లో మరి ఏ స్పందన లేని జీవితాలుగా ఉంటున్నాయి. కానీ అందుకని ఈరోజు సమయం ప్రభు వాక్యం మనకు ఏమి మాట్లాడుతుందంటే, ఒకవేళ నీవు దేవుని జీవముతో నింపబడాలంటే, దేవుని వాక్యము చేత నువ్వు బలపరచబడాలంటే, ఒక జీవము కలిగిన స్థితిలోనికి ఏ ఆశను ఆశించి నువ్వు విఫలమైపోయి ఉన్నావో ఆ ఆశలు చిగురించాలంటే దేవుని మాటకు మనము విధేయులం కావాలి. అందుకని దర్శనాన్ని చూపించాడు యెహెజ్కేలుకి. అయ్యా, ఈ ఎండిన ఎముకల లోయ స్థితి ఎలా ఉందో ఇశ్రాయేలు పరిస్థితి అలాగుంది. కాబట్టి నీవు వారితో వెళ్ళి మాట్లాడితే వారు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఇంకా వీళ్ళకి ఏం చెప్తాము, వాళ్ళగా చెప్పలేం. కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని పట్టణాల్లో కొన్ని సంఘాలు ఉంటాయి. అయ్యా, వాళ్ళకు వాక్యం తెలియదు అంటే తెలుసు, కానీ వారు దేవుని వాక్యానికి విధేయులు కాని కారణం చేత వారిలో కదలిక లేదు, జీవం లేదు. బ్రతుకుతున్నారని పేరుంది కానీ వారు మృతులుగానే జీవిస్తూ ఉన్నారు. ఆ కోవలో ఈ వాక్యం వినే సమయానికి నువ్వు ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. నా ఆశ విఫలమైపోయిందని, ఇక నన్ను ఎవరు బాగు చేస్తారు అని, నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము ఇంకెవరు ఎలాగ నేను పొందుకుంటానని అనుకుంటున్నావేమో. దేవునికి లోబడితే, ఆయన వాక్యానికి విధేయుడు అయితే ఎండిన ఎముకల ఆ లోయలో ఒక కదలిక రావడం చూస్తున్నాం మనం. కేవలము దేవుని స్వరము అక్కడ మాట్లాడడాన్ని బట్టి. ఈరోజు దేవుని మాట మనకు వినిపించబడుతున్నప్పుడు ఆయన మాట చొప్పున మనము జీవిస్తే, ఆయన మాటకు విధేయులమైతే ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతాం ప్రభు యొద్ద నుంచి. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా ఒక్క దగ్గర మాత్రము ఎలీషా ప్రవక్తను వాడుకున్నాడు ప్రభువు. ఇక్కడైతే యెహెజ్కేలు ప్రవక్తను వాడుకున్నాడు ప్రభువు. ఈరోజు సేవకులను వాడుకుంటాడు వాక్యం ద్వారా. స్వయాన యేసు ప్రభు వారు కూడా చెప్తున్న మాట విందాం. ఒకసారి ఆ మరియమ్మ చెప్తున్న మాట విందాం. ఒకసారి మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రభునందు ప్రియులారా, సందర్భాన్ని చూడాలి మనం. యేసు ప్రభువారు ఒక వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడడం, అక్కడ మరి ఆ విందు కార్యక్రమంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి ద్రాక్షరసం అయిపోవడం, కొరత ఏర్పడడం, ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ ఆ పరిచారకులు మరియను కూడా వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిచారకులు తాము చెప్తుంది, పరిచారకులు ఆ పరిస్థితిని బట్టి ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా ఈ పరిస్థితి ఇలా ఉంది, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన తర్వాత మరియా పరిచారకులతో అంటుంది, ఆయన మీకు ఏం చెప్తే అది మీరు చెయ్యండి. ఈరోజు కూడా సంఘం ఏం చేయాలి? నా మాట వినమని నేను చెప్పడం లేదు, పరిశుద్ధ లేఖనము ఏం చెబితే అది మనము చేద్దాం. ఆయన మాట చొప్పున చేసే జీవితంలో ఎంతైనా క్షేమము, సంతోషము, సమాధానము ఆయన ద్వారా మనం అనుగ్రహించబడుతుంది. ఆయన మాట చొప్పున మనం విందాం, ఆయన మాటకు మనము లోబడతాం. ఎంతో చక్కగా చెబుతున్నామే మరియా, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఈరోజు చాలామంది
కొంతమంది వ్యక్తులు, మనుషులు చెప్తున్న మాటలు విని మొత్తం నష్టపోయిన తర్వాత, లేకపోతే మోసపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు, అయ్యో మేము వారి మాట విని నష్టపోయామని, వారి మాట విని మోసపోయామని. ఇక అప్పటికి మనకి ఇంకా ఏముండదు, పరిస్థితులు మొత్తము గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేస్తుంటాయి పరిస్థితులు. వారి మాట విన్న తర్వాత ఏ వ్యాపారము, ఒకవేళ స్వార్థం కోసం కొంతమంది చెప్తారు, వారు ఏదో లబ్ధి పొందడం కోసం కొంతమంది మోసం చేసే మాటలు చెప్తారు. కానీ ప్రభు ఆయన మేలు చేసేవాడు, మోసం చేసేవాడు కాదు. నీవు మోసపోకుండా ఉండడం కోసమే దేవుని వాక్యం నీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రభు. ఆయన మేలు చేసేవాడు, మోసం చేసేవాడు కాదు. కావున ప్రభునందు ప్రియమైన సంగమా, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. పేతురు అదే చేశాడు. అయ్యా, మేము రాత్రి ప్రయాసపడ్డాము, ఫలితం రాలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాం. వల వేసిన తర్వాత సమృద్ధితో ఆ వల ఆ సముద్రంలో నుంచి, ఆ నీటిలో నుంచి పైకి రావడాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈరోజు కూడా ఈ వాక్యం వినే సమయానికి మనము ఆయన మాట చొప్పున కాకుండా మనకు ఎవరో చెప్తున్న మాట, మనుషుడు చెప్తున్న మాట, స్వార్థంతో ఆలోచన చేసే వ్యక్తి చెప్తున్న మాట, లేకపోతే సొంత లాభం కోసం మనల్ని వాడుకుంటూ రకరకాలుగా మనల్ని వారి ట్రాప్లో పడేసుకుని మోసం చేసేటువంటి మాటలు వింటున్నావేమో, ఒకవేళ శోధకుడి మాటలు, అపవాది మాటలు వింటున్నావేమో. ఈరోజు అనుకూలమైన సమయం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నుంచి నేను దేవుని మాట వినాలి. ఆయన పరిశుద్ధ లేఖనం నుంచి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినడం వలన నయమాను మేలు పొందుతున్నాడు. ఆయన మాట ద్వారా ఆ లోయ జీవం కలిగినట్లుగా ఒక ప్రత్యేకమైన కదలిక వచ్చినట్లుగా ఈరోజు దేవుని మాట ద్వారా నా హృదయంలో ఒక కదలిక వస్తే నా జీవితంలో ఆయన మాట చొప్పున ఒక సంతోషాన్ని నేను పొందగలుగుతాను. ఈరోజు వరకు పొందలేకపోయిన సంతోషం, ఈరోజు వరకు పోగొట్టుకున్నది ఏదైతే నా జీవితంలో ఉందో నేను దాన్ని పొందుకుంటాను. సమృద్ధితో ఆ వలలు పైకొస్తున్నప్పుడు పేతురు కళ్ళలో ఎంతో ఆనందము. వారిని ఇంకొకరిని కొంతమందిని పిలుస్తున్నాడు, అయ్యో ఇదిగో ఈ వలలు మేము పైకి లాగలేకపోతున్నాను, మీరు కూడా వచ్చి నాకు సహాయము చేయమని సంజ్ఞలు చేస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని మాట వినుట వలన ఆ సంతోషము పేతురు కళ్ళారా చూస్తున్నాడు. ఈరోజు మన అనుదిన జీవితంలో కూడా దేవుని మాట చొప్పున చేసేటువంటి ప్రతి పనిని, దేవుని మాట చొప్పున చేసే ప్రతి ఆ తలంపుతో మనం ఏదైతే ఆయన మీద ఆధారపడతామో తప్పకుండా దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు. కానీ అలాంటి ఆశలు విఫలమైపోయే స్థితిలో మనం వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి యెహెజ్కేలు దర్శనము, ఆ దర్శనంలో గొప్ప భాగ్యం ఏంటంటే, గొప్ప కృప ఏంటంటే, ఆ ఇశ్రాయేలీలందరూ కూడా మేము సమాధుల్లో ఉన్న స్థితిలో ఉన్నాం, ఎండిన ఎముకల స్థితిలో ఉన్నాం, లోయలోని స్థితిలో ఉన్నాం, దేవుడు మమ్మల్ని మరి తిరిగి క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. మన బ్రతుకులు కూడా ఇంక మేము బాగాలేమో, మేము మేలు పొందలేమో, మేము నష్టంలో ఇలాగే కూరిపోతాం, మా జీవితాలు ఎట్లాగే ఉండిపోతాయేమో, మేము ఈ లోకాన్ని ఎట్లా విడిచిపెట్టాలేమో, ఆ ఆశతో నీవు కృంగిపోవద్దు. ఒక చిగురించేటువంటి మాట, దేవుని మాట, నువ్వు ఆయన మాట చొప్పున జీవించడానికి, ఆయన మాట చొప్పున నువ్వు ప్రవర్తించడానికి ఇష్టపడితే ఈ సంవత్సరంలో నీ జీవితంలో పోయిన సంవత్సరాల్లో పోగొట్టుకున్నటువంటి ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో దేవుడు సమృద్ధికరమైనటువంటి, చిగురుతో కూడినటువంటి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ కోసం, నా కోసం దేవుడు సిద్ధపరిచున్నాడు. ప్రభునందులారా, ఆ దీవెన పొందుకోవాలంటే ఆయన మాట చొప్పున మనము లోబడ్డానికి ఇష్టపడతాం. ఆ లోబడుతున్న వ్యక్తి తప్పకుండా ఆయన ద్వారా వచ్చేటువంటి దీవెనను వారు పొందగలుగుతారు. కాబట్టి బైబిల్లో ఒక మాట మనము చదివి ముగించుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 48 వచ్చిన వరకు గమనిద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 48 చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 48 వరకు ఈ మాట మనం చదువుకో. ఎందుకంటే ఇంత చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఎప్పటి నుంచి మేము మందిరానికి వస్తున్నాము, ఎప్పటి నుంచి మేము దేవుని మాట వింటున్నాము, మాకు దీవెన లేదు, మేము దేవుని మాట వింటున్నాము, ఎలాంటి మేలు అనుకుంటూ ఉండొచ్చు. ఒకసారి గమనిద్దాం జాగ్రత్తగా మాటలు. నేను చెప్పు మాటలు
ప్రకారము మీరు చేయక ప్రభువా ఆయనను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వేటి చొప్పున, ఆయన మాటలు చొప్పున నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో నీకు తెలియజేస్తును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మేము ప్రార్థనకు పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకు చెప్తున్నాం, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని మనం ఏదో ప్రార్థన చేసేసి ఏదో అలవాటుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. కానీ ఇల్లు కట్టవాలనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే లోతులోనికి పునాది వేస్తాడు. ఎందుకంటే అది స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, మరి దృఢంగా ఉండాలని. ఈరోజు మనం కూడా దేవుని వాక్యమును లోతులోనికి, అంటే ఆ వాక్యం మన హృదయపు లోతుల్లోనికి నాటుకుంటే అప్పుడు వారు గట్టిగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా దేవుని మాట ప్రకారము జీవించడానికి ఇష్టపడదు. కొంతమంది పైపైనే కొన్నిసార్లు కొన్ని మరి కట్టడాలను చూస్తూ ఉంటాం, లోపలంతా మట్టి పూసి పైన కనుక సిమెంట్తో పూత పూస్తే స్ట్రాంగ్ అనుకుంటే కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కొంచెం ఆ సిమెంట్లో అది ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ వచ్చి దాంట్లో నీళ్లు కారడం స్టార్ట్ చేస్తే ఏమవుద్దో పరిస్థితి? అట్టాగే పడిపోద్ది. పైన పూత పూసావు, బాగా నువ్వు మంచిగా పూత పూసావు సిమెంట్తో, మంచి స్ట్రాంగ్ సిమెంటే, మంచిగా పబ్లిసిటీ చెప్తున్న సిమెంటే పూసావు. కానీ లోపల దేంతో కట్టావు? మట్టితో కట్టావు. జాగ్రత్త ప్రభునంతులారా. అది కొంచెం కూడా ఇబ్బంది కానంత వరకు బాగానే కనిపించింది నీకు. మన జీవితాల్లో కూడా కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినాయంటే అప్పుడు ఏం ప్రార్థన, ఏం దేవుడు, ఏం మందిరము, ఎక్కడ నాకు సహాయం చేశాడు? ప్రభు అని పైకి పిలిచడం కాదు. నీ ఒక నడిపింపులోకి వచ్చిన తర్వాత, ఒక సిద్ధపాటులోకి వచ్చిన తర్వాత లోతుగా దేవుని వాక్యాన్ని లోతుగా, అందుకని ప్రభు అన్నాడు కొంచెం లోతుకు నడుపు పేతురు, నీ ధోనిని కొంచెం లోతుకు నడిపి అప్పుడు మీ వలలు వేయండి. మన జీవితాల్లో కూడా ప్రభువులారా కొంచెం లోతులోనికి వెళ్ళాలి. ఈ సంవత్సరము, ఇంతకుముందు సంవత్సరం ఎలాగా నీ జీవితం ఉందో పక్కన పెట్టేసేయి, వదిలేసేయి. ఈ రోజు నుంచి నేను కొంచెం దేవునిలో బలపడాలి, కొంచెం దేవుని వాక్యంలో నేను ఇంకొంచెం నేర్చుకోవాలి, నేను ఇంకా దేవుని వాక్యంలో నేను బలపరచబడాలి. ఆ ప్రయత్నం చేసి చూడు, నీ జీవితం ఎలా ఉంటుంది? బండ మీద పునాది వేసిన వంటిని వలె పోలి ఉంటుంది. బండ మీద పునాది ఇల్లు ఎలా ఉంటుందంటే స్థిరంగా గట్టిగా ఉంటుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు అది అలాగే కూలిపోతుంది. కూలిపోవడం కోసం కాదు ప్రభు మనల్ని ప్రేమించి రక్షించింది. మనమందరం కూడా నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా ఉండడం కోసమే ఈరోజు కూడా మనతో ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో నీ మాట చొప్పున నేను వలలు వేస్తాం, నీ మాట చొప్పున వలలు వేస్తాం. ఆయన మాట చొప్పున మరి చేసినటువంటి అక్కడ ప్రతిఫలం వస్తుంది. అలాగే ఆయన మాట చొప్పున ఈ సంవత్సరంలో మనము ఆయన మాట చొప్పున జీవించడానికి ఇష్టపడితే ప్రతిఫలం కూడా మనం పొందుతాం. ఆ ప్రతిఫలం పొందిన తర్వాత అర్థమవుద్ది, ఈరోజు నేను వాక్యం విన్నాను, ఆ వాక్య ప్రకారము మరికొంచెం లోతులోనికి, మరికొంచెం దేవుని వాక్యపు విలువను గుర్తించి నేను ఆ వాక్యాన్ని గౌరవించడానికి ఇష్టపడ్డాను. ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఇలాగా ఫలభరితంగా దీవించాడు, వృద్ధి చేశాడని ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉంటావు. కొన్నిసార్లు కోపగించుకోవచ్చు, నయమాను కోపగించుకు వెళ్ళిపోతున్నాడు, మా ప్రాంతంలో నదులు లేవు. కొన్నిసార్లు నీకు కూడా అనిపిస్తుంది, కోపగించుకుంటావు, నువ్వు దేవుని వాక్యము చెబుతున్నప్పుడు రకరకాలుగా ఊహించుకు వెళ్ళిపోతావు. కానీ దేవుడు సరిచేయడం కోసం ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ నీకు సరిచేయడం కోసం, నీ స్నేహితుని ద్వారా, నీ పక్కనున్న వారి ద్వారానే సరిచేస్తాడు. దాసుడు చెబుతున్నాడు, అయ్యా ఒక్క పని చేయరాదా? వెంటనే మేలు పొందాడు నయమాను, మునిగి లేచిన వెంటనే మేలు పొందాడు. ఒకవేళ ప్రవక్త చూసి వెంటనే ఏమనాలి? ఎండిన ఎముకల్లో ఎట్ట బ్రతుకుద్ది ఇది? ఏంటి ప్రభువా ఈ మాట అంటున్నావు, నీవు నీ మాట అంటున్నావు, బతుకుద్దా? ఎముకలు ఉన్నాయి అక్కడ అనలేదు. ఏమన్నాడు?
అది నీకే తెలుసు ప్రభువా. ఈరోజు సేవకుడు కూడా ఈ సంఘం ఇక పనికిరాదు, ఈ సంఘం నరకానికి పోతానుగా కాదు ప్రభువా, నీ చిత్తమైతే ఈ సంఘాన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాయా. నీకు ఏదైనా సాధ్యమే, మనం ఏదో నిర్ణయాలు తీసేసుకోవడం కాదు. ప్రవక్త చాలా చక్కగా జవాబు ఇచ్చాడు, అయ్యా నీకే తెలుసు, ఇవి బ్రతుకుతాయో లేదో నీకే తెలుసు. కాబట్టి ప్రభువుకు తెలియదంటూ ఏది లేదు. కానీ యేసయ్య చెప్పిన మాట వినడం, సమయం వచ్చిన తర్వాత ఆ మాట మనం వినాలి. మరి అదే అంటూ ఉంది, అయ్యా ఆయన చెప్పిన మాట మీరు వినండి. ఆయన చెప్పిన మాట వినేవాడు ఎలా ఉంటాడంటే బండ మీద పునాది వేసిన వాని పోలి ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. కొన్ని విషయాల్లో కొంతమంది జారిపోతూ ఉంటారు. సేవకుడికి చెప్పకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు, నీ సంఘంలో ఉన్న విశ్వాసికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన, నిన్ను ప్రేమించిన, మన కోసం ప్రాణమిచ్చిన ప్రభువుకు మాత్రము ఆయనకు తెలియకుండా ఏది లేదు కదా. సమస్తము తెలుసు కాబట్టి ఆయన మాట వినేవాడు ఆయనకు మహిమకరంగానే ఉంటాడు, కానీ అవమానకరంగా జీవించడు ప్రభువునందుకులారా. కాబట్టి ఈరోజు వాక్యం విన్న తర్వాత ఈ సంవత్సరమైన మనము ఆయన మాటకు లోతుగా, ఆయన మాటను గౌరవించి ఆ మాటలు మనం జీవితాలను కొనసాగించుకుందాముగాక. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, అయ్యా ఈరోజు ఈ వాక్యం వినే సమయం వరకు నేను ఎవరెవరి మాటలో వింటూ ఎంతో నష్టపోయాను, సమయాన్ని వృధా చేసుకున్నాను, ధనాన్ని వృధా చేసుకున్నాను. అయ్యో నా వయసు ఎంతో అవును తండ్రి పెరిగిపోయింది. అయ్యా ఈరోజు నీ మాట వినడానికి ఇష్టపడుతున్నాను. నీవు సెలవు ఇచ్చిన మాట అది నాకు క్షేమకరం. నీ మాటకు నేను లోబడడం ద్వారా అది నాకు మేలుకరం, నా ఆత్మకు మేలుకరం. ప్రభువా, నీ సన్నిధికి లాగా నేను రావడానికి ఇష్టపడుతున్నాను. దయతో నన్ను అంగీకరించయ్యా. నేను ఎదుటికి వచ్చాను ప్రభువా, నాకు స్వస్థత కావాలి నయమాను వలె. అయ్యా ఆ ఎండిన ఎముకల లోయలో జీవం వచ్చింది, నాకు జీవం కావాలే ప్రభువా. ఆ జీవం నువ్వే నాయనా. అయ్యా అందుకనే ఆయన మీతో చెప్పును చేయనటువంటి మరి మాట మేము విన్నాం ప్రభువా. నీవే మాకు జీవమై ఉన్నావు. యేసే మార్గము, సత్యము, జీవమైన నిన్ను నేను అంగీకరించి అనుసరించి నిత్య జీవమైనటువంటి ఆ నిత్య రాజ్యానికి నేను పాలు పంపులు పొందేటువంటి బిడ్డగా ఉంటాను ప్రభువా. అంత నేను స్థిరమైన పునాదిని వేసుకుంటాను. చంచల వ్యక్తిగా నేను ఉండను. ఆదివారం వాక్యం వినేంతవరకే నా జీవితం కాదు, విన్న వాక్యాన్ని అమలు వేసుకొని నా జీవితంలో అంగీకరించి అనుసరిస్తాను ప్రభువా అని ఒక తీర్మానము ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారి దేవా, మీకు స్తోత్రాలు. ప్రకటించిన మాటలు ప్రజలు విన్నారు. వారి హృదయాలలో నీరు కట్టి మీరు ఫలింపు చేయమని, వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.